రైతు భరోసా నిధుల కోసం గత కొన్ని నెలలుగా తెలంగాణ రైతులు 1000 కళ్ళతో వేచి చూస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తి అయిన తర్వాత ఇస్తామన్నారు. అయితే మున్సిపల్ ఎన్నికలు పూర్తి కాగానే అన్నదాతల ఖాతాలో రైతు భరోసా నిధులు వేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. దీంతో ఎప్పుడెప్పుడు ప్రభుత్వం డబ్బులు తమ అకౌంట్లలో వేస్తుందా అని రైతులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా తెలంగాణ కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి రైతు భరోసా నిధుల విడుదలకు సంబంధించిన కీలక వ్యాఖ్యలు చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ కొత్త పాలక వర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నదాతల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మొత్తం 9,000 కోట్ల రైతు భరోసా నిధులు అకౌంట్లలో జమ చేయనున్నట్లు మంత్రి వివేక్ వెంకటస్వామి వివరించారు. అయితే ఈ నిధులను 2 విడతల్లో పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ నెలాఖరులోగా 4,500 కోట్లు రైతుల ఖాతాల్లో వేయనుండగా మిగిలిన 4,500 కోట్ల నిధులు వచ్చే నెలలో జమ చేయనున్నట్లు తెలిపారు. ఇక అదే సమయంలో రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నట్లు మంత్రి వివేక్ వెల్లడించారు. రాష్ట్రంలో సన్నవడ్లు పండించే 90% అన్నదాతలకు ప్రభుత్వం నుంచి బోనస్ అందిస్తున్నట్లు తెలిపారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఐకేపీ, DCMS కేంద్రాలు పర్యవేక్షించాల్సిన బాధ్యత మార్కెట్ కమిటీలపై ఉంటుందని ఆయన పేర్కొన్నారు.